కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలకు భద్రత పెంచారు. నిన్న జరిగిన ఘటనతో జమ్మలమడుగులో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి 2+2 గన్ మ్యాన్లతో భద్రత పెంచారు. ఇప్పటికే ఇరువురి నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జమ్మలమడుగు ప్రాంతంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలకు భద్రత పెంచారు. నిన్న జరిగిన ఘటనతో జమ్మలమడుగులో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి 2+2 గన్ మ్యాన్లతో భద్రత పెంచారు. ఇప్పటికే ఇరువురి నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జమ్మలమడుగు ప్రాంతంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, ప్రెసెంట్ అయితే జమ్మలమడుగులో 144 సెక్షన్ కొనసాగుతుంది. మరి సెక్షన్ విధించిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది మధు? ప్రసన్న, గడిచిన 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయితే 13వ తేదీ సాయంత్రం 7 గంటల తర్వాత 116, 117 పోలింగ్ కేంద్రంలో సుధీర్ రెడ్డి వెళ్లి దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి సమాచారంతో ఉమ్మడి కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ భూపేష్ రెడ్డి కావచ్చు, అలాగే బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కావచ్చు 116, 117 పోలింగ్ బూత్ దగ్గరికి సమీపానికి చేరుకోగా అక్కడ కొంత ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే నిన్నటి రోజున మరోసారి గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి 144 సెక్షన్ విధించినట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే 144 సెక్షన్ విధించినప్పటికీ కూడా ఇరు వర్గాల మధ్య కొంత రాళ్ల దాడి జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ ఇరు వర్గ పార్టీ నేతల్ని ఎవరి ఇంట్లో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం 2+2 ముగ్గురికి గన్మెన్లు కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు కడప జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి 10 నియోజకవర్గాలలో రాజంపేట నియోజకవర్గాల్లో చెదురుమదురు గొడవలు జరిగాయి. అలాగే మైదుకూరు నియోజకవర్గంలో చాపాడు మండలంలో చెదురుమదురు గొడవలు జరిగాయి. పొద్దుటూరు నియోజకవర్గంలో 2 టౌన్ పరిధిలో ఒక చిన్న గొడవ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కమలాపురం నియోజకవర్గంలో కోగుటం గ్రామంలో పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ మధు.